ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చబోతున్నానని చెప్పి నేను సభాముఖంగా ఆన్ రికార్డ్ మనవి చేస్తున్నా. మరి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పరిశుభ్రత కానీ, విద్య కానీ, వైద్య కానీ, విద్యుత్ కానీ, సివిక్ కమ్యూనిటీస్ కానీ, ఈ అర్బన్ ఏరియాస్లో, ఈ మున్సిపల్ కార్పొరేషన్స్లో, ఈ మున్సిపాలిటీస్లో మేము ఒక ప్రయారిటీగా టేకప్ చేసి భారతదేశానికే ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ మరి క్రియేట్ చేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. నిజామాబాద్ పట్టణంలో గతం నుంచి కూడా అసలు ఏమైనా డెవలప్మెంట్ జరిగిందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వీరందరి నాయకత్వంలో యూనివర్సిటీ రావడం, మెడికల్ కాలేజ్ రావడం, ఇటువంటి ఎన్నో జరిగినాయి. 10 ఏళ్ల పాటు ఏమీ జరగలేదు. తెలుగుదేశం ప్రభుత్వం, మరి పార్లమెంట్ సభ్యుడు బీజేపీ పార్టీ, కేంద్రం నుంచి వచ్చిన నిధులు లేదు, రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు లేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ కానీ, నిధులు కానీ పెద్ద ఎత్తున నిజామాబాద్ మున్సిపాలిటీకి ఇచ్చినాము. ముందు ముందు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి ఓటర్కి హామీ ఇస్తున్నాము. పెద్ద ఎత్తున మరి నిధులు కేటాయించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న అన్ని మున్సిపాలిటీలకి ఒక రోల్ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. 2-3 సంక్షేమ పథకాల గురించి మీకు చెప్పాలి అంటే ఇది పదే చెప్పిన అవసరం లేదు. కానీ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తుంది ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. భారతదేశంలో అన్లిమిటెడ్గా సంఖ్యకి పరిమితం చేయకుండా అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తుంది మొత్తం భారతదేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పటికే మేము తెలంగాణలో 3,70,00,000 జనాభా ఉంటే 3,17,00,000 మందికి అంటే సుమారు జనాభాలో 85%కి రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి 6 కిలోల ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న మాట మరోసారి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఎవరైనా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఏ మున్సిపాలిటీలో అర్హత ఉన్న వాళ్ళు రేషన్ కార్డుకి మిగిలిపోయి ఉంటే ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పి మరోమారు మనం చేస్తున్నా. అదేవిధంగా మరి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు, ఆర్టీసీలో మరి మహిళల ఉచిత బస్సు ప్రయాణం, ఇటువంటి ఎన్నెన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు మరి ఇంప్లిమెంట్ చేస్తున్న గొప్ప ప్రభుత్వం మనది. అదేవిధంగా నిజామాబాద్ ప్రజలందరికీ తెలుసు, రైతులకు ప్రత్యేకంగా తెలుసు, నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి స్వాతంత్రం తర్వాత హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. అత్యధిక వరి పంట కానీ, అత్యధిక ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే విషయం నిజామాబాద్ రైతులందరూ గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ, నిజామాబాద్ పట్టణంలో కానీ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో డెవలప్మెంట్ వర్క్స్ పై మరి మహేష్ గౌడ్ గారి సూచనలు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి సూచనలు, భూపతి రెడ్డి గారి సూచనలు, షబీర్ అలీ గారి సూచనల మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేము ఎక్కడెక్కడైతే మాట ఇచ్చినామో డెవలప్మెంట్ కోసం హైయెస్ట్ ప్రయారిటీ మీద చేపడతామని చెప్పి నేను ఈరోజు మీడియా ముందు మాటిస్తున్నా. నిజామాబాద్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మరి నిజామాబాద్ రూరల్కి ఉపయోగపడే ప్యాకేజ్ 21-22 ఒక వార్ ఫూటింగ్లో టేకప్ చేసి పూర్తి చేస్తాము. ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ ప్రాజెక్టులు డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ ఒక్కసారి కూడా చేయక చాలా పెద్ద ఎత్తున ఆ స్టోరేజ్ కెపాసిటీ తగ్గి దాని కిందున్న రైతులకి ఆయకట్టుకి ఇబ్బంది అవుతున్నది. మా ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కింద ఎస్ఆర్ఎస్పి అండ్ నిజాం సాగర్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కూడా చేపట్టబోతున్నాం. తద్వారా ఈ ప్రాజెక్టులు ఒరిజినల్
స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉండనో దానికి రెస్టోర్ చేయబోతున్నాము. నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేషనల్ హైవేస్ కానీ రహదారుల విషయంలో కానీ అన్ని విషయాల్లో మా ప్రభుత్వం చాలా చాలా మరి ప్రయారిటీ ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తూ, ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ఏ పార్టీ అయితే కొన్ని రాష్ట్రాల్లో మతపరంగా సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసి కొన్ని నార్దర్న్ స్టేట్స్లో లబ్ధి పొందినరో ఆ విధంగా తెలంగాణలో చెల్లదు అనే స్పష్టమైన మెసేజ్ తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల ద్వారా ఇచ్చిండ్రు. మా పార్టీకి, మా ప్రభుత్వానికి ఏ మతమైనా ఏ కులమైనా అందరూ సమానమే. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, ఇసాయి అయినా, బౌద్ధుడైనా మేము అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలని నమ్మే పార్టీ మాది, సెక్యులర్ పార్టీ. ఈరోజు కేవలం మరి ఒక మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసిన పార్టీకి తెలంగాణలో మనుగడ ఉండదు అని చెప్పి చాలా స్పష్టమైన తీర్పు ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా మరి తెలంగాణ ప్రజలు ఇవ్వడం ఇదెంతో సంతోషకరమైన విషయం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారి వారి వరకు, రేవంత్ రెడ్డి గారి నుంచి మహేష్ గౌడ్ గారు, ఇప్పుడు గెలిచిన ఉమా గారి వరకు కాంగ్రెస్ పార్టీ బిలీవ్స్ ఇన్ సెక్యులర్ ఐడియాలజీ. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, ఇసాయి అయినా, బౌద్ధుడైనా అందరూ కూడా భారతీయులే. అందరికీ వారి జీవితాలు మెరుగుపడడానికి సరి అయిన అవకాశాలు ఉండాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనేది మా బేసిక్ ఫండమెంటల్ ఫిలాసఫీ. సెక్యులరిజం మా ఫండమెంటల్ ఫిలాసఫీ అని చెప్పి నేను మరోమారు మనవి చేస్తూ, మరి ఉమారాణి గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి పెరిక సామాజిక వర్గానికి చెందిన వారు, కరెక్టమ్మా, ఇద్దరు ముదిరాజా, మరి ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన మరి బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన వారు, ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన వారు, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు నిజామాబాద్ ప్రజలు మేయర్ చేసినంటే నేను నిజామాబాద్ ప్రజలకి, ఓటర్లకి సల్యూట్ చేస్తున్నా. ఏదో అసలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నేను అసలు ఆశ్చర్యపోతున్నాను, నిజామాబాద్లో ఏ విధంగా మాట్లాడతారు, ఏంది ఇది. మరి ఒక సామాన్య కార్యకర్తకి పట్టం కట్టి నిజామాబాద్ లాంటి ఒక ప్రెస్టీజియస్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రథమ పౌరురాలిగా ఒక సాధారణ మరి వెనకబడ్డ తరగతులకు చెందిన మహిళని ప్రథమ పౌరాలిగా ఎంపిక చేసుకున్న నిజామాబాద్ ప్రజలకి నేను సల్యూట్ చేస్తూ, నిజామాబాద్ ఓటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే నేను ఎన్నిక రావడం ఇది ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ ఈ బాధ్యత ఇస్తే నేను చేపట్టాను, కానీ ఎన్నికలు ఇచ్చిన హామీల విషయంలో తప్పనిసరిగా నేను జోక్యం చేసుకుంటా అని చెప్పి కూడా మనవి చేస్తూ, అది యాదృచ్ఛికంగా అయిందనుకుంటా. బేసికలీ అంత లోకల్ లీడర్స్ ఎఫర్టు. నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఆర్మూర్ కానీ, బోధన కానీ, భీమగల్ కానీ, కోరుట్ల కానీ, మెట్పల్లి కానీ, జగిత్యాల కానీ నియర్ క్లీన్ స్వీప్ రావడం ఇది నాకు ఎంతో సంతోషం, సంతృప్తి ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తూ, మీడియా మిత్రులందరూ కూడా మీరు మాకు బాగా సహకరించారు. మీకు పేరు పేరున నా తరఫున, మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.